ఈరోజు ఏ పని చేసినా ఇద్దరు మంచి ఆరు చెడు, పాపాలు చేసినా అక్షయమవుతాయి, పాప కర్మలు చేసినా అక్షయమవుతాయి. డబుల్ సింపుల్గా అక్షయము అంటే క్షయము లేనిది. డబల్ కాదు, డబల్ అంటే రెండు అవుతాయి. ఒకటిస్తే రెండు అవ్వడం కాదు, ఒకటిస్తే ఇన్ఫినిటీ అంటే ఎక్కువ అయ్యేది అనమాట. ఆ పాపాలు చేసినా అవి క్షయము అంటే అక్షయం అవుతూ ఉంటాయి, ఎక్కువ అవుతుంటాయి. పుణ్యాలు చేసినా ఎక్కువ అవుతుంటాయి. జప దప దాన హోమాలు ఏవి చేసుకున్నా పుణ్యకార్యాలు సింపుల్గా చెప్పాలంటే ఏ పుణ్యం చేసుకున్నా అక్షయం అవుతుంది. కానీ ఇక్కడ చెయ్యకూడని పని ఒకటి ఉంది. చెయ్యకూడని పని ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వడం కానీ ధనము ఇవ్వడం కానీ చెయ్యకండి. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా బంగారం కొనుక్కోవడానికి ధనం ఇచ్చే కదా కొనుక్కుంటాము. మీరు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ముందు రోజు వెళ్ళి ధనం ఇచ్చేయండి, ఆ రోజు వెళ్ళి వస్తువు తెచ్చుకోండి. ముందు రోజు చేయాలి కానీ ఆ రోజు కాదు, చెయ్యకూడదు. మనకి ఇచ్చిందే లెక్క అవుతుంది, వచ్చింది లెక్క అవ్వదు. అంటే మీరు ఎప్పుడూ ఇస్తూ ఉండడము అక్షయం అవుతుంది. మీరు తెచ్చుకుంటున్నారు, అది అక్షయం అవ్వదు, ఇచ్చిందే అక్షయం అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి.